I'm starting my day with a quick grocery run అన్నమాట. ఆఫ్టర్ బ్లింకిట్, ఇన్స్టామార్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత గ్రోసరీ స్టోర్కి రావడమే తక్కువ అయిపోయింది. నేను చాలా రోజుల తర్వాత వచ్చాను. బట్ నేను దేనికోసమైతే వచ్చాను అది తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. ఇట్ ఈస్ సచ్ అ డిసప్పాయింట్మెంట్ అండ్ యా, లెట్స్ క్విక్లీ గో హోమ్. Hello you guys, welcome back to my channel. I hope you're all doing great. If you are seeing me for the very first time, hi, this is Alekhya. Make sure you subscribe to my channel and hit that bell icon so that you won't miss anything from my side. And also, let's quickly start the vlog. So basically today is a Monday and this is my bare face anmata. I still did not get ready, and what I believe is like మండే ప్రొడక్టివ్గా ఉంటే వీక్ మొత్తం ప్రొడక్టివ్గా ఉంటుంది. అదే మండే లేజీగా ఉంటే వీక్ మొత్తం లేజీగా ఉంటుంది. ఐ నో ఇట్ కైండ్ ఆఫ్ సౌండ్ స్టూపిడ్, బట్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్తో చెప్తున్నాను అండ్ ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ గైస్. బట్ సమ్హౌ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ అనమాట. మండే ప్రొడక్టివ్గా ఉంటే కనుక వీక్ మొత్తం ప్రొడక్టివ్గా ఉంటాను. అండ్ యా, మీలో ఎవరైనా ఉన్నారా ఇలాంటిది బిలీవ్ చేసేవాళ్ళు? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇవాళ మండే ప్రొడక్టివ్గా ఉంటుందా లేదా ఏంటి పరిస్థితి అన్నది మీరు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అనమాట. ఇంకో 5 డేస్లో ఈ ఛాలెంజ్ అయితే మనం కంప్లీట్ చేయబోతున్నాము. అండ్ 5 డేస్ తర్వాత ఇలా డైలీ అప్లోడింగ్ ఉండదు అని తలుచుకుంటూ ఉంటే I feel like, I don't know, I'm kind of having a lot of mixed emotions right now. For those who don't know what I am actually talking about, August is a very special month anamata. I am currently doing 30 days video challenge anamata. August enduku special enta challenge అని తెలుసుకోవాలి అనుకుంటే you have to watch that video. ఆ వీడియో లింక్ in the description లో ఇస్తా. Go check out that video. So as usual, I am getting ready for the day. I don't even know whether I'll shoot today or not. బట్ బేసిక్ సన్ స్క్రీన్ అప్లై చేసుకుని చాలా బేసిక్గా రెడీ అవుతున్నాను. సో రెడీ అయిన తర్వాత మనం ప్లాన్ చేద్దాం ఇవాళ ఏం చేయాలి, ఏం షూట్ చేద్దాం, ఎన్ని పెండింగ్ టాస్క్లు ఉన్నాయి, ఎలా ప్లాన్ చేయాలి ఇవాళ డే అని చెప్పి. బట్ బేసికల్గా ఇవాళ బయట వెదర్ అయితే చాలా క్లౌడీగా చాలా బాగుందన్నమాట. ఇలాంటి వెదర్స్లో నేను ప్రొడక్టివిటీగా ఉండాలి అంటే అది చాలా కష్టం. బట్ ఇవాళ ఏం చేస్తాననేది నాకు కూడా ఐడియా లేదు. రెడీ అయిన తర్వాత ఎలా అనిపిస్తే అలా చేయడమే అనమాట. నా రొటీన్లో ఏదైనా టైం టేకింగ్ ఉన్నాయి అంటే అది ఒకటి ఐబ్రోస్ అండ్ ఇంకోటి మస్కారా. ఈ 2 మాత్రమే చాలా జాగ్రత్తగా చాలా స్లోగా చేస్తాను. మీరు అలా ఏమైనా స్లోగా చేస్తారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇక్కడ నేను వీడియో స్లోమో చేసా అనుకుంటున్నారేమో, కాదు, నేను అంత స్లోగా అప్లై చేసుకుంటాను. నార్మల్ గెట్ రెడీ విత్ మీ వీడియోస్లో మీకు చాలా స్పీడ్గా చేస్తున్నట్టు చూపిస్తాను, కానీ ఇంత స్లోగా చేస్తాను అనమాట. వీడియో ఎడిటింగ్లో జస్ట్ స్పీడ్ మాత్రం పెంచుతాను, సో అది మీకు ఎక్కువ బోర్ కొట్టకుండా స్పీడ్గా కనిపిస్తుంది. బట్ ఇన్ రియల్ లైఫ్ నేను ఇంత స్లోగా అప్లై చేసుకుంటాను, ఎస్పెషల్లీ మస్కారా అండ్ ఐబ్రోస్ దగ్గర మాత్రం. సో ఐ విల్ టేక్ మై ఓన్ స్వీట్ టైం అనమాట. యూజువల్లీ బ్లెండింగ్కి కూడా నేను అంత టైం తీసుకోను, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఐబ్రోస్ అండ్ మస్కరా చాలా టైమే తీసుకుంటాను. అండ్ సమ్హౌ బోత్ ద ఐస్కి మస్కరా అయితే పెట్టేసుకున్నాను. లెట్స్ క్విక్లీ ఫిక్స్ ద హెయిర్. సో హియర్ ఇస్ అ క్విక్ స్కిన్ అప్డేట్ అనమాట. ఇఫ్ యూ హ్యావ్ సీన్ మై మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్, ఆ వీడియోలో చెప్పే ఉంటాను ఐ వాజ్ కంప్లీట్లీ వరీడ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ మార్క్ అని. అండ్ మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్స్ చూసి నేను ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశాను. ఆ ప్రోడక్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం చాలా బాగుంది అండ్ ఐ మైట్ రీపర్చేస్ దట్ ప్రోడక్ట్ అని కూడా చెప్పాను. అండ్ ప్రోడక్ట్ ఎంప్టీస్ వీడియోలో కూడా ఆ ప్రోడక్ట్ గురించి చాలా బాగా చెప్పాను. అండ్ సమ్హౌ దిస్ మార్క్ ఈస్ గెటింగ్ లైట్ అండ్ ద ప్రోడక్ట్ ఈస్ వర్కింగ్. లిటరలీ ప్రోడక్ట్ యూస్ చేసి 10 డేస్ 15 డేస్ అయింది. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ప్రాపర్లీ, బట్ సమ్హౌ నేను కంప్లీట్గా మాయమైపోయినాను. ఇట్స్ గెటింగ్ లైటర్. ఇఫ్ యూ నో దట్ ప్రోడక్ట్, కామెంట్ డౌన్ బిలో. ఇఫ్ యూ డోంట్ నో, ప్లీజ్ వెయిట్ ఫర్ అనదర్ బ్యూటీ రష్ ఎపిసోడ్, బికాస్ దిస్ పర్టికులర్ ప్రోడక్ట్ డెఫినెట్లీ నీడ్స్ ఆల్ ద హైప్. ఇలాంటి జెన్యున్గా వర్క్ అయ్యే ప్రోడక్ట్స్ని మన ఛానల్లో డెఫినెట్గా ప్రమోట్ చేయాలి, లేదా మన ఛానల్ నుండి వేస్ట్ అనమాట. సో యా, సో ఇందాక చెప్పా కదా వెదర్ మాత్రం చాలా క్లౌడీగా చాలా బాగుంది అని. ఇలాంటి వెదర్లో చట్పటా మ్యాగీ తింటే చాలా బాగుంటుంది అనిపించింది. అండ్
నార్మల్‌గా మ్యాగీ చేసుకుంటే ఏం మజా వస్తుంది చెప్పండి. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వైరల్ రెసిపీ చూసి ఐ యామ్ ట్రైయింగ్ ఇట్ ఔట్. ఇట్స్ అ స్పైసీ గార్లిక్ మ్యాగీ అంట. So basically, Instagram made me do this. One more interesting fact about me is I am not a cooking person. I don't like cooking. I don't know cooking. I know very basic cooking అనమాట. సర్వైవింగ్‌కి ఏదైతే వంటలు కావాలో అవి మాత్రమే వచ్చు. అవి మాత్రమే చేయగలను. అండ్ ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, ఇంకా ఎక్కువ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. బికాస్ ఐ డోంట్ లైక్ కుకింగ్. కొన్ని రెసిపీస్ చూసి ట్రై చేయాలి, ఈజీగా ఉన్నాయి అనిపిస్తే ఏదో ఇలా ట్రై చేస్తా అనమాట. సో ఇవాళ మనం చేసేది స్పైసీ గార్లిక్ మ్యాగీ అనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ రెసిపీ అయితే చాలా వైరల్ అయింది. ఇది నా ఓన్ రెసిపీ అయితే కాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట. నేను ఒక 10 గార్లిక్స్ తీసుకున్నట్టున్నాను. అవి ఇలా చిన్న చిన్నగా చాప్ చేసేసి కడాయి తీసుకుని కొంచెం ఆయిల్ పోసి ఈ గార్లిక్ పీసెస్ అన్నీ వేసేసి కొంచెం కారం వేసి నార్మల్ మ్యాగీ ఎలా చేస్తామో అలా మసాలాలన్నీ వేసి చేయడమే అనమాట. చాలా సింపుల్ యాక్చువల్లీ. అంత ఈజీగా ఉంది కాబట్టి నేను ట్రై చేస్తున్నాను. సో ఒరిజినల్ రెసిపీలో బటర్ యూస్ చేశారు. నా దగ్గర బటర్ లేక ఆయిల్ యూస్ చేశాను. బట్ లుక్స్ వైజ్ అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది. సో లెట్స్ క్విక్లీ డైవ్ అండ్ సీ ద టేస్ట్. ఇది డెఫినెట్లీ 10 on 10 రెసిపీ అనమాట. ఎవరైతే కనిపెట్టారో దే డెఫినెట్లీ డిజర్వ్ అన్ అవార్డ్ అనమాట. అంత బాగుంది టేస్ట్ వైజ్. నేను ఆయిల్కి ఇట్లా ఫీల్ అయిపోతుంటే ఇంకా బటర్ వేసి ఉంటే ఇంకెంత ఫీల్ వచ్చేదో. సో యాజ్ పర్ టుడే స్కెడ్యూల్ ఏంటి అంటే వీ హ్యావ్ టు ఫిల్మ్ 2 షార్ట్స్ అండ్ 1 లాంగ్ వీడియో యాజ్ పర్ రొటీన్ అనమాట. ఇప్పుడే ఒక లాంగ్ వీడియో అండ్ ఒక షార్ట్ వీడియో ఫిల్మ్ చేసి వచ్చాను. ఇట్స్ అబౌట్ బ్లషెస్. బ్లష్ అప్లై చేసుకునేటప్పుడు కామన్గా జరిగే మిస్టేక్స్ గురించి అనమాట ఆ వీడియో. సో ఆ వీడియో లైవ్ వెళ్ళిపోయి ఉంటుంది. సో మీరు ఆ వీడియో చూసారా? చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ షార్ట్ వీడియో టు డూ బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ ఎనర్జీ ఆర్ మోటివేషన్ టు డూ అనమాట. అందుకే ఇలా ఆలోచిస్తున్నాను, చెయ్యాలా వద్దా, లైట్ తీసుకుందామా అని. బట్ మేజర్ వర్క్ అయితే అయిపోయింది. సో ఫుటేజ్ చూసేటప్పుడు అవుట్రో పార్ట్లో చిన్న గ్లిచ్ వచ్చింది. అందుకే అది మళ్ళీ రీషూట్ చేస్తున్నాను. సో యా, ఈ బ్లష్ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ ఆర్ అ బిగినర్ ఎస్పెషల్లీ డు నాట్ మిస్ దిస్ వీడియో అనమాట. ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ద షూట్ అనమాట. మీరు ఒక్క వీడియో 5 minutes వీడియో కానీ 6 minutes వీడియో కానీ చూడాలంటే నేను ఇన్ని గంటలు కష్టపడాలి. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వాట్ ఆర్ యూ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వీఆర్ వెరీ క్లోజ్ టు 1K అనమాట. ఈ ఛాలెంజ్ అయ్యే లోపల 1K హిట్ చేస్తాను అని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. సో బేసికల్గా మా క్రియేటర్స్కి ఎవ్రీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ బటన్స్ చాలా ఇంపార్టెంట్. నెంబర్స్ వైజ్ కాకపోయినా అది మాకు ఒక కైండ్ ఆఫ్ బూస్ట్ ఇస్తుంది అనమాట. సో అందుకని ప్రతి వీడియోలో అడుగుతాను. అండ్ యా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో 50% ఆఫ్ వర్క్ అయితే అయిపోయిందనమాట. ఇంకా 50% ఉంది. ఆ 2 షార్ట్స్ ఎడిట్ చేసి స్కెడ్యూల్ చేయాలి. ఈ బ్లష్ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి విత్ వాయిస్ ఓవర్ అనమాట. అండ్ ఐఎమ్ వ్లాగింగ్ టుడే. సో యా, సో వీ హ్యావ్ అ లాట్ మోర్ ఆఫ్ వర్క్ టు డూ అనమాట. కొన్నిసార్లు చాలా ఓవర్వెల్మింగ్గా, ఓవర్ స్టిమ్యులేటింగ్గా అనిపిస్తుంది. బట్ ఐఎమ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎంజాయింగ్ దిస్ ప్రాసెస్ అనమాట. ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా భయపడ్డాను. అన్ని వీడియోస్ ఎలా చేయగలను, ఏం చేయను. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ అ ప్రాపర్ ప్లాన్. ఈ వీడియోస్ చేద్దాము అన్న ప్రాపర్ ప్లాన్ కూడా లేకుండే. బట్ సమ్హౌ ఇంకో 5 daysలో మనం ఈ ఛాలెంజ్ ఎండ్ కూడా చేసేస్తున్నాం. సో యా, ఐఎమ్ హ్యాపీ అండ్ ఆల్సో గ్రేట్ఫుల్. ఈ ఛాలెంజ్ గురించి డీటెయిల్డ్గా లాస్ట్ డే మాట్లాడతాను. బ్లింకిట్లో కొన్ని గ్రాసరీస్ ఆర్డర్ పెట్టేసి అలా సాయంకాలం బయటకు వెళ్ళేసి నేను ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐల్ సీ యూ టుమారో. ఓకే, బై.